జీహెచ్ఎంసీలో సమ్మెకు దిగారు రామ్కే డ్రైవర్లు కార్మికులు. జీతాలు పెంచితే తప్ప విధుల్లోకి చేరబోమని తేల్చి చెప్పారు. లేబర్ కమిషన్ ఎదుట బైఠాయించారు. దీంతో నగర వ్యాప్తంగా చెత్త పేరుకుపోయింది. తమకు కనీస వేతనాలు లేవని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైవర్లకు 18,500, కార్మికులకు 16,000 మాత్రమే ఇస్తున్నారని చెప్పారు. ప్రత్యామ్నాయ సిబ్బంది చేత చెత్తను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. ఇక ప్రతిరోజు నగరంలో దాదాపు 7,500 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుందని అధికారులు తెలిపారు. గత 18 నెలల నుంచి రామ్కి యాజమాన్యానికి కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని, పెరుగుతున్న ధరలకు అనుకూలంగా జీతాలు పెంచాలని, వేజ్ నెగోషియేషన్ అగ్రిమెంట్ వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి చార్టర్ ఆఫ్ డిమాండ్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత మేనేజ్మెంట్ ఇప్పటి వరకు చర్చల పేరుతోటి కాలయాపన చేసింది. కార్మికులు సహించలేక, పెరుగుతున్న ధరలను తట్టుకోలేక తప్పనిసరి పరిస్థితిలో సమ్మెకు రావాల్సి వచ్చింది. డ్రైవర్లకి 17,900 రూపాయలు ఉంది, హెల్పర్లకి 16,000 రూపాయలు ఉంది. ఈఎస్ఐపిఎఫ్ కటింగ్ పోగా 15,000 రూపాయలు కూడా చేతికి వస్తలేవు. అందుకని ఈ పెరుగుతున్న ధరలకు అనుకూలంగా, పెరుగుతున్నటువంటి వైద్య ఖర్చులకు అనుకూలంగా ఈ డబ్బు ఇచ్చేటువంటి జీతం ఏమాత్రం సరిపోదు. అందుకని ఇప్పటికైనా మేనేజ్మెంట్ వెంటనే దిగొచ్చి సమస్యను పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి లేబర్ అధికారులను కూడా ఒక మాట ప్రశ్నించదలుచుకున్నాం. సిఐటి ఎర్ర జెండా కార్మికుల పక్షాన నిజాయితీగా పోరాడేటువంటి జెండా. లేబర్ అధికారులు అంటే కార్మికుల కోసం ఉన్నటువంటి డిపార్ట్మెంటు. కానీ ఏం జరుగుతుంది లేబర్ డిపార్ట్మెంట్లో? ఎందుకు లేబర్ అధికారులు నోరు మూసుకొని కూర్చున్నారు? ఎందుకు సమస్యను పరిష్కారం చేయడం లేదు? మీరు ఎందుకు జోక్యం చేయడం లేదు? ఎందుకు మేమేమే అంటున్నారు? ఎందుకు ఈ లేబర్ అధికారుల యొక్క ఆలస్యం వల్ల కూడా ఈ అగ్రిమెంట్ లేట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అందుకనే లేబర్ కమిషనర్ గారు స్పందించాలి. జేసీఎల్తో పాటు మినిస్టర్ కూడా స్పందించాలి. లేబర్ మినిస్టర్ కూడా స్పందించి ఈ సమస్యను వెంటనే పరిష్కారం చేయాలి. లేని పక్షంలో హైదరాబాద్ మొత్తం గబ్బు పట్టేటువంటి ప్రమాదం ఉంది. హైదరాబాద్ నగరవాసులకు మొత్తం ఓ ప్రమాదకారకంగా మారేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం దిగి రావాలి. ప్రభుత్వం ఆలోచించాలి, లేబర్ అధికారులు ఆలోచించాలి, లేబర్ మంత్రి ఆలోచించాలి. ఒక్క మాట చెప్పాలంటే తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఆలోచించాలి. ఇది ప్రజల సమస్య, ప్రజల కోసం పనిచేసినటువంటి ప్రభుత్వం ఇది, ప్రజాపాలన అని చెప్తున్నావు. అందుకని ఇప్పటికైనా దిగొచ్చి వెంటనే సమస్యను పరిష్కారం చేయాలి. లేని పక్షంలో మేనేజ్మెంట్ను వదిలిపెట్టే సమస్య లేదని చెప్పేసి సిఐటి హెచ్చరిస్తుంది. మేము 2022లో యూనియన్ పెట్టి 2023లో జెండావిష్కరణ చేసుకొని మేము సెప్టెంబర్లో సివోడ్ ఇచ్చి వేతన ఒప్పందం పూర్తి చేయాలని 18 నెలల నుంచి లేబర్ డిపార్ట్మెంట్ చుట్టూ, మేనేజ్మెంట్ చుట్టూ తిరుగుతున్నా కూడా మేనేజ్మెంట్ మా కార్మికుల పక్షాన ఇంత కనికరం లేకుండా మా కార్మికులను చెత్తలో పని చేయించుకుంటూ అనారోగ్యాలకు గురైనా కూడా వాళ్ళని పట్టించుకోకుండా, వేతన ఒప్పందం చేయకుండా మమ్మల్ని ఈరోజు రోడ్డు మీదకి వచ్చి సమ్మె చేసే విధంగా మేనేజ్మెంట్లు మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మా కార్మికులు జీతాలు పెంచాలని మాట్లాడితే సస్పెన్షన్ నోటీసులు, షోకాజ్ నోటీసులు ఇచ్చి మా కార్మికులను ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి మేము కూడా రోడ్డు మీదకి వచ్చి మేము సమ్మె చేయాలని, మా అగ్రిమెంట్ పూర్తి అయ్యేంత వరకు, మా జీతాలు పెంపొందించేంత వరకు మేము సమ్మెను కొనసాగిస్తామని, మా ప్రజాపాలనను మీరు ఏ విధంగా అయితే చెప్తున్నారో అదేవిధంగా మా కార్మికులను ఎస్ఎస్ఎల్ సర్వీస్ అని మా కార్మికులను అన్యాయం చేస్తున్నారు. కాబట్టి ఇదే ఎస్ఎస్ఎల్ సర్వీసులో పనిచేస్తున్న గ్రేటర్ హైదరాబాద్లో చెత్తనంతా ఎత్తుతున్న డ్రైవర్లకు, హెల్పర్లకు, జేసీబీ ఆపరేటర్లకు ప్రతి ఒక్కరికి జీతాలు పెంచి మాకు న్యాయం చేయాలని మేము ప్రభుత్వాలను కోరుకుంటున్నాం. ఇందులో రామ్కి సమస్యలో 2,600 మంది కార్మికులు ఉంటారు. ఇంతకుముందు కాంట్రాక్ట్ పద్ధతిలో మేము అందరినీ పర్మిట్ చేయించిన మా సిఐటి ద్వారా, ఈరోజు మా సిఐటి ద్వారానే మేము రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విన్నవించుకుంటున్నాం. మా సిఐటి ద్వారానే మేము అగ్రిమెంట్ చేసుకొని మా కార్మికుల వేతన ఒప్పందం చేసుకుంటామని మేము కూడా తెలియజేస్తున్నాం.